ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీమతే నమ. శ్రీ క్రోధి నామ సంవత్సరం 2024 పూర్తి అయిపోయి 2025 ప్రారంభం అవుతుంది. ఈ ప్రారంభమైన పుష్యమాసం నుంచి కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది? 2025 జనవరి నుంచి కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనుకుంటే, కర్కాటకానికి అధిపతి ఎవరు? చంద్రుడు. చంద్రుడు ఎప్పుడూ కూడా ఆనందదాయకంగానే ఉంటాడు. నలుగురిని ఆకర్షించుకోవడం, నలుగురితోనే మాట్లాడుకోవడం. అంటే చంద్రుడి తాలూకా గొప్పతనం, ఉపన్యాసకారకుడు అంటారు చంద్రుడిని. చంద్రుడు బలం ఉన్నట్టుగైతే గురుబలం చంద్రుబలం రెండూ కలిస్తే ఏమిటి? గజకేసరి యోగం. దానికి మించిన లేరు. ఇటువంటి విజయమే ఇంకా మరో రకంగా ఉండదు. అందుకే చంద్రుడిని గురుడిని, చంద్రుడికి ఎదురుగా గురుడైనా ఉండాలి, చంద్రుడితో కలిసినటువంటి గురుడైనా ఉండాలి. ఇక్కడ గోచారాన్ని మనం కంపేర్ చేసుకున్నట్టుగైతే, గోచారంలో కుజుడు ఉన్నాడు, కర్కాటకానికి కుజుడు ఉన్నాడు. వీళ్ళకి అష్టమంలో శనితో కలిసిన శుక్రుడు ఉన్నాడు, భాగ్యంలో రాహు ఉన్నాడు, ఏకాదశ లాభస్థానంలో గురుడున్నాడు. గురుడు ఉండవలసిన చోట శుక్రుడున్నాడు, శుక్రుడున్న చోట శుక్రుడు గురుడు దగ్గర ఉన్నాడు. అయితే ఇక్కడ గురు శుక్ర సంబంధం ఎలాంటిదంటే, గురుబలం ఉంది, గురుబలం లేకపోలేదు. ఏకాదశనాథుడు, మరి ఏకాదశనాథుడు ఎక్కడున్నాడు? కొమ్ములో శనితో కలిసి ఉన్నాడు. కొమ్మానికి అధిపతి శని, సత్యాత్ర. శని శుక్రుడు కలిసి ఉంటే ప్రళయము, ఏదైనా విపత్తు. ఇద్దరు శత్రువు, ఇద్దరు ఎలాంటి అంటే శని శుక్రుడు ఎప్పుడు కలిసిన యుద్ధ భయముగా అంటాడు. గోచారంలో కూడా మనం అప్పుడు ఏమి లెక్కేసుకున్నా, క్యాల్కులేషన్ చేసుకున్నా యుద్ధ భయం, భ్రాంతి, ఆందోళన, ఏదో రకమైనటువంటి విధి వ్యవహారాల్లో అనేక ఇబ్బందులు, సామాన్యమైన ఇబ్బంది కాదు. అలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొనే పరిస్థితి తప్పదు. అయితే గురుబలం ఉంది, ధనానికి లోటు ఉండదు, ఎటువంటి ధనము కూడా ఇబ్బంది ఉండదు, ధనం వస్తుంది. కానీ ధనానికి మించిన ఖర్చులు, ధనానికి మించిన ఖర్చులు. ఒక కార్యక్రమం అనుకుంటే మరో కార్యక్రమం అవుతుంది, కార్యభంగము. ఇక్కడ రాహు ఎటువంటి వాడంటే భాగ్యంలో ఉన్నాడు, కుటుంబ స్థానాన్ని ఇబ్బంది, తండ్రి స్థానం రాహు. ఆ తండ్రి స్థానంలో ఉన్నటువంటి రాహుతాలకి శని ప్రభావం రెండూ ఒకటే. శని సత్యాత్రంలో అష్టమంలో ఉన్నప్పుడు కూడా అష్టము కష్టము నష్టములే అంటారు. ఎందుకంటే షష్ట అష్టకములు కష్ట నష్టములే శుభప్రదములుగా. కానీ స్వచ్ఛాత్రాధిపతులు ఉన్నప్పుడు ఎటువంటి కష్టాలైనా సరే అది అలాగా నీళ్ళ తిరిపోద్ది అనమాట. చాప కింద నీళ్ళ పారిపోద్ది అంటాడు. భయపడాల్సిన పని లేదు అంట శాస్త్ర సంహితం. గోచారాన్ని మనం ఎప్పుడూ కూడా కంపేర్ చేసుకున్నట్టుగైతే, గోచారంలో ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయో దాన్ని బట్టి మనం జాగ్రత్తగా నడుచుకునే ఏర్పాటు జరుగుతుంది. అయితే కర్కాటకంలో ఉన్నటువంటి తృతీయాధిపత్యంలో కేతు బాహుబలం దెబ్బతిన్నది, అంటే సపోర్టింగ్ లైన్ దెబ్బతిన్నది. 5వ ఇంట్లో బుధుడు, పుత్ర సంతాన వ్యవహారంలో అక్కడ కుజుడు ఇంట్లో బుధుడు ఉన్నాడు కాబట్టి బుద్ధి బలం, బుద్ధిహీనత. అక్కడ కుశలత లేదు, బుద్ధిహీనత. దానివల్ల ఏముందంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ స్థానంలో ఉన్నటువంటి రవి, మరి అలాగా రవి ఈ నెలంతా కూడా బాగానే గురుడింట్లో ఒక రవి వచ్చాడు. ధనుర్మాసం, ఈ ధనుర్మాసంలోనే ఎలాంటిదంటే, ఈ ధనుర్మాసంలో పుష్యంలో కూడా మళ్ళీ పుష్యమాసం 14వ తేదీ నుంచి మారిపోతున్నాడు. ఎందుకంటే మకరంలో ప్రవేశించేస్తాడు రవి. ఈ ధనుర్మాసం ఉన్నటువంటి రవి ఉన్నంత వరకు కూడా ధనానికి లోటు ఉండదు, ఎటువంటి ఇబ్బందులు ఉండదు. మకరంలో రవి ప్రవేశించిన తర్వాత అప్పుడు మకరంలో ఉన్న దగ్గర నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. పండగ నుంచి కూడా అలసట, అనారోగ్య సమస్యలు, ధనము ఖర్చు అవుట, ఏదైనా రకమైనటువంటి ఇబ్బందులు కలుగుట, అప్రయత్నముగా ఏదైనా సరే ప్రమాదములు కూడా గురవుట, అటు ఊహించలేని ఆ ప్రయత్నం లేదు, ఏదో రకమైనటువంటి ఇబ్బందులు కలుగుట, ఇలాంటివన్నీ కూడా గోచార రీత్యా బాగులేదు. కాబట్టి వీళ్ళు
ఏ విధంగా అయితే బాగుంటుంది అంటే మంగళవారం పూట ఆంజనేయ స్వామిని కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ ఆరాధించుకున్నట్టుగైతే వీళ్ళు కొన్ని సమస్యల నుంచి పరిష్కార మార్గంలోకి వస్తుంది. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. విద్యార్థులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి ఇబ్బందుల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. కాబట్టి మళ్ళీ మరో ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.